వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ హబ్. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక పిల్లాడు మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఓకే. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని మనం ఆరా తీస్తే అతనికి లెక్కలు రాక కాదు, ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉన్న అక్షరాలు చాలా చిన్నగా ఉండడం వల్ల వాటిని సరిగ్గా చదవలేకపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫెయిల్ అయింది ఆ విద్యార్థా లేక ఆ విద్యా విధానమా? డెఫినెట్గా ఆ సిస్టమ్దే తప్పు కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనకి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. టెట్, డిఎస్సి లేదా కనీసం ఒక బీఈడి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకైనా లేదా రేపొక క్లాస్ రూమ్లోకి టీచర్గా వెళ్లబోయే వాళ్లకైనా ఈ కాన్సెప్ట్ చాలా కీలకం. అవునండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. రైట్. సో ఈనాటి మన ఈ డీప్ డైవ్లో అసలు ఈ ఇన్క్లూజన్ అంటే కేవలం పిల్లలందర్నీ ఒకే గదిలో కూర్చోబెట్టడం అనే భ్రమను పక్కన పెట్టి వాళ్లకు యాక్సెస్, పార్టిసిపేషన్ ఇంకా అచీవ్మెంట్ ఎలా కల్పించాలో పూర్తిగా విశ్లేషిద్దాం. అసలు ఒక క్లాస్ రూమ్ని సమూలంగా మార్చే ఈ ఫిలాసఫీ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటారు? మీరు స్టార్టింగ్లో చెప్పిన ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉదాహరణతోనే అసలైన ప్రాబ్లంని పాయింట్అవుట్ చేశారు. చూడండి, ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక చట్టం వల్లో రూల్ వల్లో వచ్చింది కాదు. ఇది పూర్తిగా ప్రతి పిల్లాడు నేర్చుకోగలడు అనే ఒక బలమైన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మనం మెడికల్ మోడల్ ఫాలో అయ్యేవాళ్లం కదా. అవును, మెడికల్ మోడల్ అంటే పిల్లాడిలో ఏదైనా లోపం ఉంటే అది వాడినే సెపరేట్ స్కూల్కి పంపేవాళ్లం. కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ పూర్తిగా సోషల్ మోడల్ వైపు మళ్ళింది. ఇక్కడ మనం ప్రధానంగా ఒక 3 పదాల వెనుక ఉన్న మెకానిజంని డీకోడ్ చేయాలి: ఇంపైర్మెంట్, డిజబిలిటీ మరియు హ్యాండిక్యాప్. రైట్. ఆ పదాల దగ్గరే చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవునండి. ఎందుకంటే మనం బయట వాడుక భాషలో ఆ మూడింటిని ఒకే అర్థంతో వాడేస్తుంటాం కదా. అసలు సైకలాజికల్గా వాటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏంటి? దీన్ని చాలా సింపుల్గా విడగొట్టి చూద్దాం. ఇంపైర్మెంట్ అంటే దాన్ని వైకల్యం అంటాం. ఇది కంప్లీట్గా బయోలాజికల్ లేదా ఫిజియోలాజికల్. ఓకే. అంటే ఒక వ్యక్తి కంటి చూపు కోల్పోవడం లేదా కాలికి గాయం అవ్వడం లాంటిది. అది బాడీకి సంబంధించిన స్ట్రక్చరల్ డ్యామేజ్. ఇక డిజబిలిటీ అంటే అసమర్థత. దీని విషయానికి వస్తే ఆ ఇంపైర్మెంట్ కారణంగా ఒక సాధారణ మనిషి చేయగలిగే పనిని చేయలేకపోవడం. అర్థమైంది. అంటే కంటిచూపు లేకపోవడం వల్ల ఒక సాధారణ పుస్తకాన్ని చదవలేకపోవడం. ఇది ఫంక్షనల్ అంటే పనితీరుకు సంబంధించినది. వెయిట్, ఇక్కడే నాకు ఆలోచన వస్తుంది. చెప్పండి. ఇప్పుడు నా కళ్లకు మసకగా కనిపించడం అనేది నా పర్సనల్ ప్రాబ్లం, అంటే మీరు చెప్పిన డిజబిలిటీ. కానీ ఆ సమస్యకు తగ్గట్టుగా స్కూల్లో నాకు బ్రెయిలీ బుక్స్ గానీ లేదా ఆడియో బుక్స్ గానీ ఇవ్వకుండా ఒక రెగ్యులర్ బుక్ ఇచ్చి చదవమంటే నేను చదవలేను. కరెక్ట్, చదవలేరు. అంటే ఇక్కడ నేను వెనుకబడిపోవడానికి కారణం నా కళ్ళు కాదు, ఆ స్కూల్ క్రియేట్ చేసిన ఆ సిస్టమ్. సో ఆ సిస్టమ్ సృష్టించిన అడ్డంకినే మనం హ్యాండిక్యాప్ అంటారా? వావ్, ఎగ్జాక్ట్లీ. మీరా డాట్ని పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. హ్యాండిక్యాప్ అంటే అవరోధం. అది వ్యక్తిలో ఉన్న లోపం కాదు, వాతావరణం లేదా సమాజం సృష్టించిన అవరోధం. రైట్. ఉదాహరణకి, వీల్చైర్ వాడే వ్యక్తికి స్కూల్లో ర్యాంప్ లేకపోవడం వల్ల క్లాస్ లోపలికి వెళ్లలేకపోతే ఆ కట్టడం సృష్టించిందే హ్యాండిక్యాప్. కాబట్టి సమ్మిళిత విద్య యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే, మనం పిల్లాడి ఇంపైర్మెంట్ని మెడికల్గా నయం చేయలేకపోవచ్చు, కానీ ఆ సమాజం సృష్టించిన ఆ హ్యాండిక్యాప్ని, ఆ అవరోధాల్ని తొలగించగలం కదా. అబ్సల్యూట్లీ. ఇది వినడానికి చాలా బావుంది. సమస్య పిల్లాడిలో లేదు, సిస్టంలో ఉంది అన్నమాట. ఒక రకంగా ఇది పూర్తిగా రైట్స్ బేస్డ్ అప్రోచ్ లాగా ఉంది. విద్య అనేది మనం దయతో ఇచ్చేది కాదు, అది వాళ్ళ హక్కు కదా. అవునండి. అందుకే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ 2023లో కూడా కన్స్ట్రక్టివిజం అంటే నిర్మాణాత్మకవాదాన్ని బలంగా నొక్కి చెప్పారు. దీని ప్రకారమేంటంటే, పిల్లలు ఎవరికి వాళ్లు ఐసోలేషన్లో కూర్చుని జ్ఞానాన్ని బట్టి పట్టరు. వాళ్లు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో, తోటి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ తమ అనుభవాలతో నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఒక క్లాస్లో విభిన్న రకాల పిల్లలు ఉన్నప్పుడే ఆ ఇంటరాక్షన్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఫిలాసఫీ వరకు బానే అర్థమైంది. కానీ మనం రియాలిటీలోకి వద్దాం. కాగితాల మీద చట్టాలు, రూల్స్ ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి కదా. అవును, నిజమే.
మరి మన దేశంలో జాతీయ విద్యా విధానాలు ఈ సమ్మిళిత విద్యను కేవలం మాటలకి పరిమితం చేయకుండా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ప్రధానంగా 3 చట్టపరమైన ఫ్రేమ్వర్క్స్ పనిచేస్తున్నాయండి. మొట్టమొదటిది విద్యా హక్కు చట్టం, అదే ఆర్టీఈ 2009. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక లీగల్ రైట్. 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఎటువంటి వివక్ష లేకుండా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ముఖ్యంగా పిల్లల్ని వాళ్ల ఇంటి పక్కనే ఉన్న నేబర్హుడ్ స్కూల్స్లో చేర్చుకోవాలని ఇది మ్యాండేట్ చేసింది. ఓహో, అంటే స్కూల్ వాళ్ళు మా దగ్గర ఫెసిలిటీస్ లేవు, మీరు వేరే స్పెషల్ స్కూల్కి వెళ్ళండి అని చెప్పడానికి వీల్లేదన్నమాట. అస్సలు వీల్లేదు. రైట్. మరి లేటెస్ట్గా వచ్చిన ఎన్ఈపి 2020లో దీనికోసం ఎలాంటి కొత్త మెకానిజమ్స్ తీసుకొచ్చారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అనేది చాలా ప్రధాన ఇతివృత్తం. ఇందులో కేవలం డిజబిలిటీ ఉన్న పిల్లల్ని కాదు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అందర్నీ చేర్చారు. వాళ్లని SEDGs అంటారు. ఓకే. అలాగే ఒక పిల్లాడికి ప్రాబ్లం ఉందని ఎప్పుడో 10th క్లాస్కి వచ్చాక గుర్తించడం కాదు, ఆ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ద్వారా ప్రీ స్కూల్ స్టేజ్లోనే గుర్తించాలని ఇది చెప్తోంది. ముందస్తు గుర్తింపు. అవును, ఇది చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు చేయడం, ఆడపిల్లల కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ క్రియేట్ చేయడం, మరియు టెక్నాలజీ, అదే అసిస్టివ్ టెక్నాలజీ వాడకాన్ని బాగా ప్రోత్సహించడం ఇందులో ఉన్న చాలా ముఖ్యమైన రీఫార్మ్స్. ఇక్కడ నేను ఒక విషయం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నానండి. చెప్పండి. మీరు NCF 2023 గురించి ప్రస్తావించినప్పుడు అందులో రొటీన్ బట్టి విధానం, అంటే రోట్ మెమరైజేషన్ నుండి కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ వైపు మారాలి అని చెప్పారు. అవును. నా డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చడానికి ఈ ఇన్క్లూజన్కి లింక్ ఏంటి? ఒక వీల్చైర్లో ఉన్న పిల్లాడికి ఎగ్జామ్ ఎలా పెడితే ఏంటి, ఇంక్లూజన్ ఎలా అవుతుందది? ఇక్కడే అసలైన లాజిక్ ఉందండి. ఇప్పుడు బట్టి పట్టే విధానం ఏం డిమాండ్ చేస్తుందంటే, నేను ఇచ్చిన 10 పేజీల సమాచారాన్ని నా ముందున్న 40 మంది పిల్లలు ఒకే వేగంతో ఒకే పద్ధతిలో రాసి చూపించాలి అని అడుగుతుంది. అది ఇంపాసిబుల్ కదా, ఎందుకంటే పిల్లల బ్రెయిన్ ప్రాసెసింగ్ స్పీడ్ వేరు. కానీ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అలా ఉండదు. ఇది నువ్వు ఏ విధానంలో నేర్చుకున్నావు, ఎంత త్వరగా రాశావు అని చూడదు. నీకు ఆ స్కిల్, అంటే ఆ కాంపిటెన్సీ వచ్చిందా లేదా అని మాత్రమే చూస్తుంది. రైట్. దీన్నే వాట్ లెర్నర్స్ కెన్ డూ అంటారు. అంటే ప్రతి పిల్లాడు తన సొంత వేగంతో, తన ఓన్ పేస్తో నేర్చుకుంటాడు. ఓహో. అంటే ఎవరినీ ఇతరులతో కంపేర్ చేయరు, అందర్నీ ఒకే మూసలో పోయరు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా పెద్ద మార్పే. బహుశా అందుకే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అందరికీ చేరాలని, అలాగే మాతృభాషలో బోధన ఉండాలని కూడా చెప్పారేమో కదా. ఎందుకంటే భాష అంతం కాక వెనుకబడే ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో ఈ సిస్టమ్ అంతా పిల్లల చుట్టూ మారుతోంది. కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఒక క్లాస్లో అసలు ఎలాంటి డైవర్సిటీ ఉంటుందో ఉపాధ్యాయులకు తెలియాలి. అవును. డైవర్సిటీ అంటే కేవలం బయటికి ఫిజికల్గా కనిపించే సమస్యలు మాత్రమే కావు కదా. కంటిచూపు సమస్యలు, వినికిడి సమస్యలు, లేదా కదలలేని స్థితి లాంటివి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కిందకొస్తాయి. కానీ బయటికి కనిపించని, కేవలం చదువుకునేటప్పుడు మాత్రమే బయటపడే లెర్నింగ్ డిజేబిలిటీస్ గురించి ఒకసారి మన ఆస్పిరెంట్స్కి విడమర్చి చెప్తారా? ఎందుకంటే చాలాసార్లు టీచర్లు వీడు బద్ధకస్తుడు, అందుకే చదవట్లేదు అని లేబుల్స్ వేస్తుంటారు. అవును, ఆ లేబుల్స్ వేయడమే అతిపెద్ద తప్పు. లెర్నింగ్ డిజేబిలిటీస్ అనేవి బద్ధకం వల్ల రావు. అవి కంప్లీట్గా న్యూరోమాజికల్ కండిషన్స్. ఓకే, అంటే నరాలకు సంబంధించినవే. అవునండి. ఇప్పుడు ఒక పిల్లాడు పదే పదే అక్షరాలను తారుమారు చేసి చదువుతుంటే, అంటే ఇంగ్లీష్లో బీని డీ లాగా లేదా వాజ్ని సా లాగా చదువుతుంటే దాన్ని డిస్లెక్సియా అంటారు. రైట్, తారే జమీన్ పర్ సినిమాలో లాగా. అవును, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాగే రాయడంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటే దాన్నే డిస్గ్రాఫియా అని. సింపుల్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్, కనీసం నంబర్స్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే దాన్ని డిస్కాల్కులియా అంటారు. ఇవి కాకుండా కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం, నలుగురితో కలవలేకపోవడం లాంటివి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లక్షణాలు. ఇక ఒకచోట నిలకడగా కూర్చోకుండా, అస్సలు శ్రద్ధ పెట్టలేక హైపర్ యాక్టివ్గా ఉండటాన్ని ADHD అంటారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక టీచర్కి ఇదొక నైట్మేర్ లాంటిది కదా. అవును, ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే నా క్లాస్లో ఒక పిల్లాడు ఒక లెక్కను 5 సెకండ్లలో సాల్వ్ చేసే గిఫ్టెడ్ చైల్డ్ ఉన్నాడనుకుందాం.
అదే క్లాస్లో ఆ లెక్కను అర్థం చేసుకోవడానికే 5 నిమిషాలు పట్టే స్లో లెర్నర్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ గిఫ్టెడ్ చైల్డ్కి తగ్గట్టుగా ఫాస్ట్గా చెప్తే స్లో లెర్నర్కి అర్థం కాదు. స్లో లెర్నర్ కోసం మెల్లగా చెప్తే గిఫ్టెడ్ పిల్లాడికి బోర్ కొట్టి క్లాస్లో అల్లరి చేస్తాడు. ఈ ఇద్దరినీ ఒకేసారి ఒకే క్లాస్లో అసలు ఎలా ఎంగేజ్ చేయాలి? ఇక్కడే ఉపాధ్యాయుల యొక్క సైకలాజికల్ అవేర్నెస్ బయటపడుతుందండి. వ్యక్తిగత భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకున్నాక డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ వాడాలి. ఓకే. అంటే ఒకే టాపిక్ని వివిధ స్థాయిల్లో డిజైన్ చేయడం. ఇప్పుడు గిఫ్టెడ్ చిల్డ్రన్కి బోర్ కొట్టకుండా ఛాలెంజింగ్గా ఉండే ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వాలి. అదే స్లో లెర్నర్స్కి రెమీడియల్ టీచింగ్ ద్వారా ఆ కాన్సెప్ట్ని చిన్న భాగాలుగా విడగొట్టి చెప్పాలి. వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా. అవును. మెయిన్గా పిల్లల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకుంటూ వాళ్లలో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణని పెంచాలి. రైట్ అండి. పిల్లల డైవర్సిటీ బాగా అర్థమైంది. కానీ దీనికి ఏ ప్రాబ్లం ఉందో అని ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాలంటే మన అసెస్మెంట్ విధానం ఎలా ఉండాలి? ఎగ్జామ్స్ అంటేనే జనరల్గా అందరికీ భయం కదా. ఆ ప్రెషర్ ఈ పిల్లల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అందుకే ఇంక్లూజివ్ అసెస్మెంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా కోర్ ప్రిన్సిపల్ అండి. అసెస్మెంట్ని మనం ముఖ్యంగా 3 రకాలుగా చూస్తాం. పిల్లాడికి అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవడానికి చేసేది డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. ఓకే, ముందుగా సమస్యను గుర్తించడం. అవును. ఆ తర్వాత క్లాస్ జరుగుతున్నప్పుడు అంటే బోధనా అభ్యాసన ప్రక్రియలో నిరంతరం చెక్ చేసుకునేది ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇక ఫైనల్గా వాళ్ల అచీవ్మెంట్ని కొల్చేది సమ్మేటివ్ అసెస్మెంట్. ఇవన్నీ కలిపి సిసిఈ పద్ధతిలో అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్లో చేస్తారు. రైట్, ఇవి చేస్తారు. వీటన్నిటికంటే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, అదే ఐఈపీ. ఐఈపీ అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కదా. ఇది పర్టికులర్గా ఒక్క పిల్లాడి కోసమే డిజైన్ చేసే కస్టమైజ్డ్ ప్లాన్ అనుకుంటా. కరెక్ట్గా చెప్పారు. ప్రతి చిన్నారి సామర్థ్యాలు వేరు కాబట్టి వాళ్ల అవసరాలకు గోల్స్కి తగ్గట్టుగా స్పెషల్ ఎడ్యుకేటర్స్, పేరెంట్స్ మరియు రెగ్యులర్ టీచర్ అందరూ కలిసి ఈ ఐఈపీ డాక్యుమెంట్ని తయారు చేస్తారు. వావ్, ఇది చాలా పర్సనలైజ్డ్ అప్రోచ్ అండి. మరి యూడిఎల్ అంటే ఏంటి? యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. సిలబస్కి సంబంధించి దీని గురించి ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు? చెప్తాను. అంటే యూడిఎల్ అంటే ప్రతి పిల్లాడికి ఒక డిఫరెంట్ లెసన్ ప్లాన్ రాసుకోవాలా? అలా అయితే టీచర్కి అసలు టైమే ఉండదు కదా క్లాస్లో. యాక్సెస్ ఉంటుంది కదా, అలాగే పాఠాన్ని కూడా ముందుగానే అందరికీ యాక్సెస్ ఉండేలా డిజైన్ చేయాలి. ఓహో, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇందులో 3 ప్రధాన సూత్రాలుంటాయండి. ఒకటి, మల్టిపుల్ మీన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్. అంటే పాఠాన్ని కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా బొమ్మలు, వీడియోలు, ఆడియోల ద్వారా ప్రెజెంట్ చేయడం. ఇన్ఫర్మేషన్ని రకరకాలుగా ఇవ్వడం. అవును. రెండవది, మల్టిపుల్ మీన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే పిల్లల ఆసక్తిని బట్టి గ్రూప్ గేమ్స్ లేదా రోల్ ప్లేస్తో ఎంగేజ్ చేయడం. మూడవది, మల్టిపుల్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎగ్జామ్లో కేవలం వ్యాసాలు రాయడమే కాకుండా వాళ్లు నేర్చుకున్న దాన్ని ఒక డ్రాయింగ్ ద్వారా లేదా ఒక మోడల్ తయారు చేయడం ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడం. వండర్ఫుల్. అంటే బ్యాకెండ్లో డిజైనింగ్ పక్కాగా ఉందన్నమాట. మరి ఒక టీచర్ 40 నిమిషాలు లైవ్ క్లాస్ రూమ్లో ఉంటే అక్కడ ఎలాంటి టీచింగ్ స్ట్రాటజీస్ వాడాలి? లైవ్ క్లాస్ రూమ్లో యాక్టివిటీ బేస్డ్ మరియు మల్టీ సెన్సరీ అప్రోచ్ వాడాలి. అంటే కళ్ళు, చెవులు, స్పర్శ అన్నీ ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ వాడాలి. ఓకే. అంటే కంటెంట్లో, ప్రాసెస్లో, ఫైనల్ ప్రోడక్ట్లో మార్పులు చేయడం. వీటికి తోడు పీర్ ట్యూటరింగ్ అంటే తోటి పిల్లలతో కలిసి నేర్చుకోవడం మరియు కోఆపరేటివ్ లెర్నింగ్ లాంటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక్కడే నాకు మన నోట్స్లో ఒక పదం బాగా స్ట్రైక్ అయిందండి, స్కాఫోల్డింగ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే దీన్ని తాత్కాలిక మద్దతు అంటాం కదా. దీన్ని మనం ఒక పిల్లాడికి సైకిల్ తొక్కడం నేర్పించే విధానంతో పోల్చొచ్చా? ఎలాగూ చెప్పండి. అంటే సైకిల్ నేర్చుకునే పిల్లాడికి మొదట్లో సైకిల్ పడిపోకుండా మనం వెనక సీట్ పట్టుకుని ఒక గైడ్లాగా సపోర్ట్ ఇస్తాం. వాళ్లకి మెల్లిగా బ్యాలెన్స్ రాగానే వాళ్లకి తెలియకుండానే ఆ సపోర్ట్ వదిలేస్తాం కదా. క్లాస్లో టీచర్ చేసేది కూడా ఇదే కదా. వావ్, దిస్ ఈస్ ద బెస్ట్ అనాలజీ అండి. స్కాఫోల్డింగ్ అంటే ఖచ్చితంగా అదే. పిల్లాడు స్వంతంగా చేయగలిగే స్థాయికి వచ్చే వరకు ఒక తాత్కాలిక మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని మెల్లగా ఉపసంహరించుకోవడం. దీన్నే ఫేడింగ్ అంటారు. రైట్, ఫేడింగ్. దీనికి అనుసంధానంగానే టాస్క్ అనాలిసిస్ అనే స్ట్రాటజీ కూడా ఉంటుంది. అంటే మీరు చెప్పిన సైకిల్ నేర్చుకునే ముందు అసలు పెడల్ ఎలా తొక్కాలి, హ్యాండిల్ ఎలా పట్టుకోవాలి అని ఒక పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొడతాం కదా. అవును. చదువులో కూడా అంతే.
ముందు పెన్సిల్ పట్టుకోవడం, ఆ తర్వాత గీతలు గీయడం, ఆ తర్వాత అక్షరాలు, ఇలా స్టెప్ బై స్టెప్ నేర్పించడమే టాస్క్ అనాలిసిస్. ఇది ముఖ్యంగా స్లో లెర్నర్స్కి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. భలే చెప్పారు. అయితే ఇదంతా జరగాలంటే క్లాస్ రూమ్ వాతావరణం అంటే భౌతికంగా మరియు మానసికంగా ఎలా ఉండాలి? భౌతికంగా చూస్తే బ్యారియర్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. అంటే ర్యామ్స్, తగిన వెలుతురు మరియు ఫ్లెక్సిబుల్ సీటింగ్ ఉండాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమేంటంటే పాజిటివ్ ఇమోషనల్ క్లైమేట్. మానసిక వాతావరణం. అవును. అంటే ఒక పిల్లాడు తప్పు సమాధానం చెప్పినా వాడిని అందరి ముందు అవమానించకుండా, ఎలాంటి శారీరక లేదా మానసిక శిక్షలు అంటే కార్పొరల్ పనిష్మెంట్స్ లేకుండా ఒక సేఫ్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. లాజికల్గా ఆలోచిస్తే ఇదంతా ఒకే టీచర్ భుజాల మీద వేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఈ భారాన్ని షేర్ చేసుకోవడానికి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి? అవునండి. టీచర్ పాత్ర కేవలం ఒక ఫెసిలిటేటర్గా, ప్లానర్గా ఉంటుంది కానీ ఇది కంప్లీట్గా ఒక సమష్టి కృషి. ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కీలకం. ఎవరెవరొస్తారిందులో? టీచర్కి స్కూల్ మేనేజ్మెంట్, వీరికి తోడు గవర్నమెంట్ స్కీమ్స్ అయిన సమగ్ర శిక్ష, ఐఈడిఎస్ఎస్, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ లాంటివి ఫండ్స్ ద్వారా భారీ మద్దతిస్తున్నాయి. వీటితో పాటు ఇంక్లూజన్లో వివిధ మోడల్స్ కూడా ఉంటాయి. అందరూ ఒకే క్లాస్లో ఉంటే ఫుల్ ఇంక్లూజన్ అని, కొంత సమయం స్పెషల్ క్లాస్కి పంపితే పార్షల్ ఇంక్లూజన్ అని, రీసోర్స్ రూమ్ సపోర్ట్ మోడల్ మరియు కో టీచింగ్ మోడల్ అని రకరకాలుగా ఉంటాయి. ఈ కో టీచింగ్ మోడల్ దగ్గర కొంచెం ఆగుదామండి. సరే. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకే క్లాస్లో ఇద్దరు టీచర్లు, అంటే జనరల్ టీచర్ ఒకరు, స్పెషల్ ఎడ్యుకేటర్ ఒకరు నిలబడి ఒకేసారి పాఠం చెప్తే పిల్లలకదొక డిజాస్టర్ కదా. అసలు ఎవరి మాట వినాలో వాళ్ళకెలా తెలుస్తుంది? ఒక కన్ఫ్యూషన్ రాదా? వాళ్ళు ఒకేసారి గట్టిగా అరిచి పాఠం చెప్పరు కదండి. అక్కడ బాధ్యతల విభజన ఉంటుంది. అంటే డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఎలా చేస్తారది? ఉదాహరణకు ఒక మోడల్లో జనరల్ టీచర్ ముందు నిలబడి మెయిన్ కాన్సెప్ట్ వివరిస్తుంటే స్పెషల్ ఎడ్యుకేటర్ క్లాస్లో తిరుగుతూ ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్సనల్గా గైడ్ చేస్తారు. దీన్ని వన్ టీచ్ వన్ అసిస్ట్ అంటారు. ఇది బాగుంది. లేదా క్లాస్ని రెండుగా విడగొట్టి ఎవరికి తగ్గట్లుగా వాళ్లకు ప్యారలల్గా చెప్తారు. దీనిని ప్యారలల్ టీచింగ్ అంటారు. ఇద్దరి మధ్య పక్కా కోఆర్డినేషన్ ఉంటే ఇది నిజంగా అద్భుతాలు సృష్టిస్తుంది. అలాగే స్పీచ్ థెరపిస్టులు, అసిస్టివ్ టెక్నాలజీ లాంటివి పిల్లలు స్వతంత్రంగా నేర్చుకునేలా చేస్తాయి. గ్రేట్. ఇన్ని స్కీమ్స్, ఫండ్స్, టెక్నాలజీ ఉన్నా కూడా రియాలిటీలో ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది 100% ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అసలు మెయిన్ అడ్డంకులు ఎక్కడున్నాయంటారు? వాటిని ఎలా దాటాలి? మొదటి అతి పెద్ద అవరోధం మన నెగటివ్ యాటిట్యూడ్స్. అంటే సమాజంలో ఇంకా ఉన్న వివక్ష. వీళ్ళు ఎలాగో సాధించేది ఏముందిలే అనే ఒక చిన్న చూపు. అవును, ఆ మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. రెండవది సరైన ట్రైనింగ్ లేని టీచర్స్. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత మరియు ఎవరికీ వంగని రిజిడ్ కరిక్యులం. వీటిని అధిగమించాలంటే ముమ్మరంగా టీచర్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. లీగల్గా ఏమైనా స్ట్రాంగ్ స్టెప్స్ ఉన్నాయా? చట్టపరంగా చూస్తే ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. ఇది పాత చట్టంలో ఉన్న 7 డిజబిలిటీ కేటగిరీలను ఏకంగా 21కి పెంచింది. వావ్! అంటే బ్లడ్ డిజార్డర్స్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ లాంటి వాటికి కూడా మొదటిసారి ఒక లీగల్ గుర్తింపు దక్కిందన్నమాట. దీనివల్ల వాళ్లకు కూడా 6 నుండి 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందుతుంది. కరెక్ట్ అండి. అంతర్జాతీయంగా చూస్తే యుఎన్సిఆర్పీడీ ఒప్పందం మరియు గ్లోబల్ లెవెల్లో ఇన్క్లూజన్కి పునాది వేసిన సలమాంకా స్టేట్మెంట్ కూడా ఈ పెద్ద మార్పుకి కారణం. ఇక రాబోయే కాలంలో మనం చూడబోయే అతిపెద్ద ట్రెండ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ మరియు బ్లెండెడ్ లెర్నింగ్. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను మన ఆస్పిరెంట్స్ కోసం ఒకే వాక్యంలో సమ్మరైజ్ చేయాలంటే ఇన్క్లూజన్ ఇస్ ఫర్ ఆల్. డిజబిలిటీ అనేది ఫంక్షనల్, కానీ హ్యాండిక్యాప్ అనేది సోషల్ వాతావరణం సృష్టించేది. అలాగే ఎన్ఈపీ 2020 మరియు ఎన్సీఎఫ్ 2023 బట్టి విధానాన్ని కాదని పిల్లలు కాంపిటెన్సీ మీద ఫోకస్ చేస్తున్నాయి. పర్ఫెక్ట్ సమ్మరీ అండి. నేను ముగించే ముందు ఒకే ఒక్క పాయింట్ చెప్తాను. టెక్నాలజీ ఎంతైనా పెరగనివ్వండి, లీగల్ చట్టాలు ఎన్ని పేజీలైనా రాయనివ్వండి, క్లాస్ రూంలోకి అడుగుపెట్టే ఏ ఉపాధ్యాయుడికైనా సరే ఆ విద్యార్థుల పట్ల సానుభూతి, అంటే ఆ ఎంపతి
లేకపోతే నా క్లాస్లో ఉన్న ప్రతి పిల్లాడు నేర్చుకోగలడు అనే నమ్మకం లేకపోతే ఈ ఇన్క్లూజన్ ఎప్పటికీ సాధ్యం కాదు. ఎడ్యుకేషన్లో అసలైన మార్పు టెక్నాలజీతో రాదు, టీచర్ ఆలోచన విధానంతోనే వస్తుంది. వాట్ ఏ పవర్ఫుల్ థాట్ అండి. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు పిల్లల్లో లేనిదాన్ని వెతకడం మానేసి వాళ్లల్లో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసే వాతావరణ సృష్టించడమే నిజమైన విద్య. ఈ పాడ్కాస్ట్ మీకు యూస్ఫుల్గా అనిపించిందా? కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ చెప్పండి. ఇంకా ఏం టాపిక్స్ మీద మీకు క్లారిటీ కావాలో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.